మంత్రి స్థానంలోనే ముఖ్యమంత్రి స్థానానికి 1 నుంచి 10 ఆయనే. ఇది అదర్ ఆప్షన్. నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా ఆయనే. మరి కింద మంత్రులు ఒప్పుకుంటారు, ఇప్పటికే కొట్టుకుంటుంటే. ప్రజలు, మేము కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. ప్రజలు ఎవరికి ఓటేస్తారు వాళ్ళు రాకుండా రేవంత్ రెడ్డి గారికి వేస్తారు. తర్వాత ఆలోచిద్దాం. అంటే నీకేమనిపిస్తాను, 13 జీవోలు వీళ్ళు రన్ చేసారు ఈ అసెంబ్లీ సెషన్ వరకు. అసెంబ్లీలో కనీసం ఎక్కడ కూడా ప్రతిపక్షం నుంచి ఎటువంటి అపోజ్ లేకుండా, కనీసం దాని మీద మాట కూడా లేకుండా, ప్రతిపక్షమే లేకుండా వన్ సైడ్ గా అసెంబ్లీ సెషన్ జరిగాయి 5 రోజుల పాటు. భారతదేశాన్ని 12 సంవత్సరాల నుంచి రూల్ చేస్తున్నారు. 10 సంవత్సరాలు కదా భారతదేశాన్ని. అంతే. బీజేపీ, అటువంటి బీజేపీ అసెంబ్లీలో ఉంది. తోక పార్టీ టీఆర్ఎస్ లేకపోతే ఏమైందండి? నేను చెప్పాను కదా, వాళ్ళకి అసెంబ్లీ మీద గౌరవం లేదు, శాసనసభ మీద గౌరవం లేదు, ముఖ్యమంత్రి స్థానం మీద గౌరవం లేదు, స్పీకర్ గారి మీద గౌరవం లేదు. కాబట్టి వాళ్ళు ఉండా ఒకటే, లేకపోయినా ఒకటే. వాళ్ళకి కావాల్సిన జీతాలు భత్యాలు అంతే. దానికోసం వస్తారు, వెళ్తారు సంతకాలు పెట్టి. అక్కడ బీజేపీ ఉంది, ప్రతిపక్ష బలమే. భారతదేశాన్ని శాసించే బీజేపీ ప్రతిపక్ష స్థానంలో ఉంది. ఎంఐఎం పార్టీ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది. కాబట్టి లేదని పిచ్చి మాట అది. ఇక తెలంగాణ అంటేనే కలవకొట్ల కుటుంబమా? కాదు కదా. మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అదే కదండి. రాష్ట్ర విషయానికి వస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కనపడతలేదు కదా. 2 సంవత్సరాల బయటకు వచ్చారు. ఏ నిమిషాలు వచ్చింది కదా సార్. ఇప్పుడు 2 సంవత్సరాలు 7 నిమిషాలు, దాదాపు గతంలో ఒక 5 నిమిషాలు వచ్చినట్టు, 7 నిమిషాలు. ఏం మొత్తం కలుపుకునే వేసుకోవాలి మీరు కూడా. ఆయన స్పెషల్ అపీరెన్స్ అంతే. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా కేసీఆర్ వస్తాడు ఈ అసెంబ్లీ సెషన్స్ ప్రెస్ మీట్ తర్వాత? ఇప్పుడు రావాలని మేము కోరుకుంటాం. ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రతి నిమిషం ప్రజల్లో ఉండాలి, మమ్మల్ని నిలదీయాలి, మేము చక్కటి పరిపాలన చేయాలి మేము కోరుకుంటున్నాం. మేము ఆయనకి ఇచ్చినంత గౌరవం ఇంకెవరికి ఇయ్యం. కానీ మీ రేవంత్ రెడ్డి ఉరి తీయాలి, రకరకాల